తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర 2 వారాలను ఘనంగా ముగించుకొని 3వ వీకెండ్ లో కూడా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా సినిమా మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సెన్సేషన్ ని క్రియేట్ చేయగా ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కూడా దిమ్మ తిరిగే కలెక్షన్లతో దూసుకుపోతుంది. పక్క రాష్ట్రం తమిళనాడులో మెయిన్ ఏరియా అయిన చెన్నై ఏరియాలో ఈ సినిమా ఆల్మోస్ట్ హిస్టరీ క్రియేట్ చేయడానికి ఒక్క అడుగు దూరంలో ఉందని చెప్పాలి. డైరెక్ట్ తెలుగు సినిమాల పరంగా అక్కడ అల్టిమేట్ కలెక్షన్ల రికార్డు నమోదు చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటి వరకు ఒక్కడ 1.59 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా బాహుబలి పార్ట్ 2 టోటల్ గా తెలుగు వర్షన్ కి గాను అక్కడ 1.65 కోట్ల గ్రాస్ తో టాప్ ప్లేస్ లో ఉంది. ఈ సినిమా మరో 7 లక్షల గ్రాస్ ని అక్కడ వసూలు చేయగలిగితే బాహుబలి పార్ట్ 2 పేరిట ఉన్న అల్టిమేట్ రికార్డు బ్రేక్ అయ్యి భరత్ అనే నేను సినిమా సరికొత్త ఇండస్ట్రీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. కాగా సినిమా 3వ వారం చివరిలో మార్కును అందుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతుండటంతో ఈ మార్కును అందుకోవడానికి 3వ వారం ముగిసే సమయాన్ని వరకు టైం పట్టే అవకాశం ఉందని చెబుతుండటం విశేషం. ఈ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న భరత్ అనే నేను సినిమా మహేష్ బాబు కెరీర్ లో అల్టిమేట్ కంబ్యాక్ గా నిలిచిన సినిమాగా చెప్పుకోవచ్చు. 2 వరుస పరాజయాల తర్వాత కూడా తన స్టామినా ఏంటో ఈ సినిమాతో నిరూపించుకున్న మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర తనను సూపర్ స్టార్ ఎందుకంటారో ఈ సినిమాతో రుజువు చేసి చూపెట్టాడు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా బాహుబలి పార్ట్ 2 పేరిట ఉన్న ఇండస్ట్రీ రికార్డ్ ను చెన్నై ఏరియాలో బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.